వర్షిణి లైవ్ టీవీకి స్వాగతం. బుధవారం నిర్వహించిన ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేస్తామని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ఐ చర్చ్ మరియు ఎడపాయల దేవస్థానం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో భారీ జన సమీకరణ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. రామాయంపేట మండలం నుండి 1000 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నియోజకవర్గంగా వ్యాప్తంగా 1000 మందిని ముఖ్యమంత్రి పర్యటనకు తరలిస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసే విధానంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్, మినీ ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఎక్స్ప్రెస్ బస్టాప్, మున్సిపల్ అభివృద్ధి నిధుల విషయంలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కౌన్సిలర్ దేమ యాదగిరి, సుందర్ సింగ్, చిల్క గంగాధర్, పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకట్, మాజీ ఎంపీటీసీలు నాగులు, సేవాదల్ జిల్లా అధ్యక్షులు యుగేందర్ రావు, బొట్ల బాబు, ఎన్శెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ చర్చి ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా, అదేవిధంగా దుర్గాభవాని అమ్మవారి ఏడుపాయల దేవస్థానాన్ని ముఖ్యమంత్రి గారు సందర్శించబోతున్నందున దానిలో భాగంగా మెదక్ నియోజకవర్గం నుండి 10,000 మందిని సమీకరించాలని మన ప్రియతమ శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్రావు గారు, అదేవిధంగా మల్కాగిరి మాజీ శాసనసభ్యుడు ప్రియతమ నాయకుడు హనుమంతరావు గారు ఆదేశించినందున రామాయంపేట మండలము, రామాయంపేట పట్టణానికి సంబంధించి ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఈ మండలం నుంచి, ఈ పట్టణం నుంచి కలిపి సుమారు 1000 మందిని తరలించడానికి మా ముఖ్య నాయకులందరూ ఒప్పుకొని వాళ్ళు స్వచ్ఛందంగా తరలించడం జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి గారికి కూడా ఈ ప్రాంత సమస్యలను కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లబోతున్నాడు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ అంశాన్ని కానివ్వండి, మల్లెచెరువు అంశము, బైపాస్ రోడ్ గురించి, ఎక్స్ప్రెస్ బస్ స్టేషన్ గురించి, ఇక్కడ ఉన్న మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గురించి, అన్ని సమస్యలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి రేపు నిధులు మంజూరు కోసం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంత నాయకులందరం కూడా కలిసికట్టుగా సమన్వయంతో ముఖ్యమంత్రి గారి పర్యటనను విజయవంతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.